తెలంగాణ పశుసంవర్ధక శాఖలో మరో భారీ స్కామ్ వెలుగు చూసింది. గొర్రెల స్కామ్ తరహాలో ఆవుల పంపిణీ స్కామ్ను తాజాగా అధికారులు గుర్తించారు. దాదాపు 3 కోట్ల స్కామ్ జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. గొర్రెల స్కామ్లో 2 కోట్ల 10 లక్షల మోసం జరగ్గా ఇప్పటికే 4 నిందితులను ఏసీబీ అరెస్ట్ చేసింది. ఇక ఆవుల పంపిణీలోనూ భారీగా అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. రైతులకు బదులు ఇతరుల ఖాతాల్లోకి నిధులు జమ చేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు ఏసీబీ డీజీకి పలువురు బాధితులు ఫిర్యాదు చేశారు. గొర్రెల పంపిణీలో స్కామ్ చేసిన ముఠానే ఆవుల పంపిణీలో నిధులు మళ్లించినట్లు అధికారులు గుర్తించారు. పుంగనూరు సరఫరాదారులను ముఠా సభ్యులు నట్టేట ముంచినట్టు తెలుస్తోంది. 2022 జనవరిలో రైతులకు ఆవుల పంపిణీకి ఆనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఒక్కో ఆవుల యూనిట్కి 70,000 చొప్పున అధికారులు ఈ స్కీమ్ ఫిక్స్ చేశారు. అయితే దీంతో చిత్తూరు జిల్లా పుంగనూరు సరఫరాదారులను అధికారులు ఆశ్రయించారు. 12 మంది నుంచి సుమారు 1200 యూనిట్లను అధికారులు కొనుగోలు చేశారు. ఆవుల కొనుగోలుకు దాదాపు 8.5 కోట్లను ఆనాటి ప్రభుత్వం విడుదల చేసింది. సరఫరా పూర్తయి నెలలు దాటినా 4 కోట్లు మాత్రమే సరఫరాదారుల ఖాతాల్లో జమ అయ్యాయి. 2022 మార్చిలో హైదరాబాద్లో ఆవుల సరఫరాదారులు వాకపు చేశారు. అయితే అధికారుల అండతో ఇతరుల ఖాతాలకు నిధులను మళ్లించినట్లు గుర్తించారు. సంబంధం లేని ఖాతాలకు సుమారు 4 కోట్ల 50 లక్షలు మళ్లినట్లు నిర్ధారణ అయింది. అధికారులు సహా సంబంధం ఉన్న ముఠా సభ్యులు సరఫరాదారులను నిలదీశారు. ఒకసారి 1,05 లక్షలు, మరో విడతలో 40 లక్షలు బాధితులకు సంబంధిత వ్యక్తులు చెల్లించారు. మిగిలిన మొత్తం డబ్బుల విషయంలో సతాయించడంతో పుంగనూరుకు చెందిన కీలక ప్రజా ప్రతినిధికి ఫిర్యాదు చేశారు. తెలంగాణ ప్రజా ప్రతినిధి దృష్టికి సదరు ప్రజా ప్రతినిధి విషయాన్ని తెలిపారు. అయితే కాలం గడుస్తున్న కొద్దీ బాధితుల గోడు పట్టించుకోవడాన్ని రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధి మానేసినట్టు తెలిసిందే. ముఠా సభ్యులు ఏకంగా బెదిరింపులకు తెగబడ్డంతో ఏసీబీకి బాధితులు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ స్కామ్ వెలుగులోకి వచ్చింది.